పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బీసీ బాలికల హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటనపై హాస్టల్ వార్డెన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 10 గంటలకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు చాకచక్యంగా స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం సుమారు 8 గంటల వ్యవధిలో బాలికలను కోనసీమ జిల్లా పాసర్లపూడి గ్రామంలో పోలీసులు గుర్తించారు. వెంటనే తిరిగి హాస్టల్ కు అప్పగించారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక బాలికలు బయటకు వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2008లో తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పట్టించి హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన ఉయ్యూరి వెంకటరమణ పరారీలో ఉన్నాడు. ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ తాత్కాలిక బెయిల్ తీసుకున్న అనంతరం అతను తిరిగి జైలుకు హాజరు కాకుండా పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో వెంకటరమణ అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. దీంతో నర్సాపురం టౌన్ పోలీసుల ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని బోరబండలో వెంకటరమణను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని డీఎస్పీ సుధాకర్ అన్నారు. పోలీసులు కష్టపడి సమస్యను క్లోజ్ చేయడంతో ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పోలీసులకు రివార్డులను అందజేశారు. దాని మీద ఇమ్మీడియట్ గా వెరిఫై చేస్తే ఇద్దరు 13 ఇయర్స్ గర్ల్, తర్వాత 10 ఇయర్స్ గర్ల్. 13 ఇయర్స్ గర్ల్ 8th క్లాస్ అవుతున్నారు. ఇలా నెక్స్ట్ గర్ల్ 4 ఇయర్స్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచి కనపడటం లేదు అనేది ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది మొగల్తూరు పోలీస్ స్టేషన్కి. దాని మీద ఇమీడియట్గా మేము కేసు నమోదు చేసుకుని ఈ బాలికల కోసం ఇమీడియట్గా సెర్చెస్ ప్రారంభించాం. అయితే వాళ్ళు ఏమీ సెల్ ఫోన్లు కానీ ఇవి కానీ ఏమీ యూజ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరైతే దానికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్న ఇన్ఛార్జి ఈవిడ పెనుగొండ కూడా ఇన్ఛార్జి. సో ఈవిడ ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఉన్నారు, చిట్టిపోయిన రాజేశ్వరి అని. ఆవిడ కంప్లైంట్ మీద ఈ కేసు నమోదు చేయటమైంది. ఆ రాజేశ్వరి గారు వచ్చి వెరిఫై చేసుకుని వాళ్ళ బంధువులందరినీ కాంటాక్ట్ చేసిన వీళ్ళు ఎక్కడా రీచ్ అవ్వలేదని చెప్పి మనకి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. దాని మీద మేము ఇమ్మీడియట్గా 4 పార్టీస్ని ఫామ్ చేసాం. సిఏ నాగరాజు ఆధ్వర్యంలో వాళ్ళ 3 ఎస్ఐలు ప్లస్ నర్సాపూర్ రూరల్ ఎస్ఐ వీళ్ళ ఆధ్వర్యంలో ఎఫర్ట్స్ చేస్తే వీళ్ళు నైటు అరౌండ్ మిడ్ నైట్ దాటి తెల్లవారుజామున 5:30 గంటలకే ఈస్ట్ గోదావరిలో వీళ్ళని ట్రేస్ చేయగలిగాం. వీళ్ళని పికప్ చేసుకుని మళ్ళీ హాస్టల్కి హ్యాండ్ ఓవర్ చేసాం. అయితే ఏంటంటే దీంట్లో మనకి కంప్లైంట్ వచ్చిన రాత్రి 10 గంటల టైంలో మనకు కంప్లైంట్ వస్తే మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటలకల్లా వీళ్ళని పోలీస్ స్టేషన్ ఎఫర్ట్స్తో ట్రేస్ చేయగలిగాం. ఒక మైనర్ గర్ల్ హాస్టల్స్ నుంచి వెళ్ళిపోయారంటే ఆ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాని మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా మేము టీమ్స్ ఫామ్ చేసాం. సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయగలిగారు ఒక మాస్టర్. ఆ మాస్టర్ గారు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ సీసీ కెమెరాల వల్లే వీళ్ళ మూమెంట్ అనేది కొంత మాకు ఉపయోగపడింది. అదేవిధంగా పోలీసు టెక్నాలజీ ఉపయోగించే 360 degrees ప్లస్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల సకాలంలో ఈ బాలికల్ని గుర్తించగలిగాం. వాళ్ళు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఫర్దర్గా మళ్ళీ మిగిలిన చోటకి ఎక్కడికి పోకుండా కూడా మేము కాపాడగలిగాం. ఇది ఒక విషయం. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ దొరికారండి? బొమ్మిడిపాలెం అని పాసర్లపూడి హ్యామ్లెట్, అక్కడ 2వ బాలిక వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వీళ్ళు చేరుకున్నారు. అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నట్టుగా వీళ్ళ బంధువులకు కూడా తెలియదు, వాళ్ళు కూడా ఎవరికీ చెప్పలేదు. అది మనం ఓన్లీ మన టెక్నాలజీ ద్వారా అది ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళ మూమెంట్స్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మార్నింగ్ తెల్లవారుజాము అయ్యేటప్పటికి మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికే మనం 5:30 కల్లా ట్రేస్ చేయగలిగాం. ఎందువల్ల కారణాలు అని చెప్పారంట. అంటే వీళ్ళు హాస్టల్లో ఉండటం అంత ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ హాస్టల్లో స్టే చేయడం ఇష్టం లేక వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళకి బంధువులు ఉన్న పాతపాడు నుంచి ఈ 3-4 days నుంచి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. నిన్న మార్నింగ్ రిపోర్ట్ చేశారు. తర్వాత సెకండ్ గర్ల్ అయితే మధ్యాహ్నం వచ్చారు ఒక హాస్టల్కి. అరౌండ్ 2:30కి వీళ్ళు హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. 4 o'clockకి ఈ హాస్టల్ వాళ్ళు గుర్తించారు వీళ్ళని మిస్ అయినట్టుగా. వాళ్ళు మా పేరెంట్స్కి అందరికీ వెరిఫై చేసిన తర్వాత మనకి అరౌండ్ రాత్రి 10 గంటలకి మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇమ్మీడియట్గా 10 గంటలకు ఇన్ఫార్మ్ చేస్తే మార్నింగ్ 5:30 కల్లా మనం ట్రేస్ చేయగలిగాం.
నైట్ ఎఫర్ట్స్ చేయడం వల్ల వీళ్ళ బాలికల మిస్సింగ్ కథ సుఖాంతమైంది. నర్సాపురం టౌన్ పిఎస్ ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్ 15/28 ఇది ఒక మర్డర్ కేసు. ఇది 2008లో ఉయ్యూరి వెంకటరమణ అనే అతను తన భార్యని కిరసనాయిల్ పోసి అంటించే వలన అమ్మాయి చనిపోయింది. దాని మీద అప్పట్లో మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశారు. సబ్సిక్వెంట్గా అతను అబ్స్కాండింగ్లో ఉండి చాలా కాలం తర్వాత అతన్ని దొరకపోతే వాడిని ఏం చేశారంటే అబ్స్కాండింగ్ ఛార్జ్ షీట్ వేశారు. తర్వాత ఒక హానరబుల్ కోర్టు వాళ్ళు NBW ఇచ్చారు. దాన్ని సబ్సిక్వెంట్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అతనికి ఇక హానరబుల్ కోర్టు వాళ్ళు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు. అంటే అతన్ని పూర్తిగా బతికున్నంత కాలం జీవిత ఖైదు అనుభవించే విధంగా. అయితే ఇతను హెల్త్ ఇష్యూస్ ఉండి నా టెంపరీ బెయిల్ అడగడంతో హానరబుల్ హైకోర్టు వాళ్ళు టెంపరీ బెయిల్ ఇచ్చారు. ఇచ్చి ఒక 2 months అంటే 25/4/24 నుంచి 24/6/24 వరకు అతనికి బెయిల్ ఇచ్చిన తర్వాత అతను 25/6/24న మళ్ళీ రాజమండ్రి జైల్లో రిపోర్ట్ చేయాలి. అయితే అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అతను మూమెంట్స్ తెలియలేదు. అగైన్ మళ్ళీ ఇప్పుడు హైకోర్టు వాళ్ళు ఇతను జైలుకి రిపోర్ట్ చేయలేదని చెప్పి అతన్ని క్యాచ్ చేయాలని పట్టుకోమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద నర్సాపూర్ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ ప్రేమరాజు నర్సాపూర్ టౌన్ ఎస్ఐ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది వివరాలన్నీ గ్యాదర్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి టెక్నాలజీ ఉపయోగించి అతను కూడా ట్రేస్ చేయగలిగారు. నిన్న 24/6/24 ఆగస్టున నిన్న హానరబుల్ హైకోర్టులో ఇతన్ని ఎవరైతే ఉయ్యూరు వెంకటరమణ ఈ లైఫ్ కన్విక్ట్ని నిన్న ప్రొడ్యూస్ చేశారు. దాని మీద నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే విధంగా హానరబుల్ హైకోర్టు గారు దీని మీద ఆదేశాలు ఇచ్చారు. అయితే దీంట్లో ఏంటంటే ఇతను వేరే బోర్డ్స్ అనేవి ఎక్కడా లేవు. మన ఏరియాలో ఉన్న అడ్రస్ల్లో కానీ వేరే చోట కానీ ఇతను ఎక్కడ నివసిస్తున్నట్టుగా స్పెసిఫిక్ లేవు. దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడో హైదరాబాద్లో బోరబండ్లో ఉంటున్నట్టుగా ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ మీద ఆ టీం అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అతన్ని